నదికి వెళ్ళి సముద్రానికి వెళ్ళి చేపలు పట్టేవాడైనా కొన్ని చేపలను పట్టుకొని లేకపోతే ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చిన పరిస్థితులు ఉన్నాయేమో, కానీ అడవికి వెళ్ళిన వాడు కూడా పక్షులు పట్టలేక లేకపోతే జంతువులు వాని యొక్క ఉరికి చిక్కలేక ఒట్టి చేతులతో ఇంటికి వచ్చిన పరిస్థితులైనా ఉన్నాయేమో, కానీ అపవాది అన్నవాడు వాడు కూడా వేటగాడయ్యుండి వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతి మనిషిని కూడా ఏం చేస్తున్నాడు, గుచ్చి లాగి ఉన్నాడు అనేటట్లుగా హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము, హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనము. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరి యొగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు అన్నట్లుగా మనము ఈ వాక్య భాగంలో చదువుకుంటున్నాము. అయితే అపవాదన్నవాడు ఏం చేస్తున్నాడంటే, అపవాదన్నవాని యొక్క ఆలోచన ఎలా ఉందంటే ప్రేమైన వారలారా, కాబట్టి అపవాదన్నవాడు ఏం చేస్తున్నాడంటే వాడు కూడా భయంకరమైన వేటగాడు. ప్రపంచంలో వాడు వేటాడిన విధానంలోన వాని యొక్క వలకు చిక్కిపోయిన వాళ్ళు, వాని యొక్క గాలానికి చిక్కిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ప్రేమైన వారలారా, కోట్ల మంది ఉన్నారు. ఆనాటి నుంచి మొదలుకొని ఈనాటి వరకు ఆలోచన చేస్తే విపరీతమైన జనము, రాజుల నుంచి మొదలుకొని అడుక్కొని తినేవాడి వరకు కూడా అపవాది యొక్క వలకు చిక్కిపోయి ఉన్నారు. కాబట్టి దేవుని వల్లరా, దేవుని మాటలను మనం అందరము కూడా ఆలోచన చేసుకోగలిగితే, దేవుని మాటలను మనము జాగ్రత్త కలిగి చదవగలిగితే, అపవాదన్నవాడు ఏం చేస్తున్నాడంటే ప్రతి మనిషిని కూడా గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు యొగ్గి మనుషులందరినీ కూడా కూర్చుకొని గంతులు వేస్తున్నాడంట వాడు. దొరికిపోయారు. మనమేమనుకుంటున్నాము, దేవుని భక్తిలో ఉన్నాము, దేవుని ఆలోచనలో బ్రతుకుతున్నాము, దేవుని ఇష్టానుసారంగా నడుచుకొనుచున్నామనే ఒక భ్రమలో బ్రతుకుతున్నాం మనం అందరము కూడా. మొత్తం టోటల్ క్రైస్తవంలో చాలామంది కూడా, కొంతమంది ఏదోనండి దేవునికి నచ్చినట్టుగా బ్రతికిన వారు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వారు కొందరు మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ కూడా మూఢ భక్తిలో బ్రతుకుతున్నవారే. కాబట్టి అపవాదన్నవాడు ఏం చేస్తున్నాడంటే మనుషులకు వల ఒగ్గి ఉన్నాడు వాడు, మనుషులందరికీ కూడా గాలము వేసి ఉన్నాడు వాడు. ఆ గాలమునకు చిక్కిపోయిన వాళ్ళు, వాడి వలకు దొరికిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే ప్రేమైన వాళ్ళరా, వాడు సంబరపడేంతగా దొరికిపోయారు. కాబట్టి వేటగాని ఉరి అనగా లోకంలో ఉండే వేటగాళ్ళను మనం చూస్తుంటాము. తొండలు పట్టే వేటగాడిని చూసి ఉండొచ్చు, ఉడతలు పట్టే వేటగాడిని చూసి ఉండొచ్చు, ఇంకా కౌజు పిట్టలను పట్టే వేటగాడిని చూసి ఉండొచ్చు, కుందేలను పట్టే వేటగాడిని చూసి ఉండొచ్చు, సముద్రంలో చేపలు పట్టే వేటగాడిని చూసి ఉండొచ్చు. ఈ వేటగాళ్ళ గురించి మనం విన్నామే, కానీ అపవాదన్నవాడు మనుషులను వేటాడుతున్నాడన్న సంగతి క్రైస్తవ్యానికి తెలుసా చెప్పండి? అపవాదన్నవాడు ఏం చేస్తున్నాడు? మనుషులను గుచ్చి వలయొగ్గి అందరినీ కూడా పట్టుకొని వాడు గంతులు వేస్తున్నాడంట, ఆనందపడిపోతున్నాడంట. దేవుని వర్లరా, ఈ మాటలను మనం ఆలోచన చేస్తూ ఈ సంగతులను మనం తెలుసుకుంటూ వెళ్ళగలిగితే దేవుని యొక్క మాట ఎంత గొప్పగా ఉందంటే అంత గొప్పగా ఉంది. ఇప్పటికైనా ఈనాటికైనా మనుషులు ఎవరైనా దేవుని మాటకు లోబడి అపవాది చేతికి చిక్కుకున్నట్టుగా బ్రతికే ఆలోచన ఎవరైనా చేస్తున్నారంటే ప్రేమైన వాళ్ళరా, ఎవరు కూడా చేయటం లేదు. అందుకే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనము, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును అన్నాడు. చూడండి,
వేటగాని ఉరి నుంచి తప్పించిన వాడు ఎవరు అంటే దేవుడే. నీకు ఏ తెగుళ్ళు కూడా నీ దరిదాపుల్లోకి రాకోకున్నట్టుగా తెగుళ్ళ నుంచి కూడా కాపాడిన వాడు దేవుడే. ఈరోజు మనం అందరము కూడా బ్రతికి ఉన్నాము అంటే ప్రేమైన వాళ్ళరా, కారణము ఎవరు అంటే మొట్టమొదటిగా మనం అందరము కూడా ఆలోచన చేయవలసిన దేవుడే, దేవుడే, దేవుడే. అందుకే భక్తి పాఠాలు జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి. విశ్వాసానికి సంబంధించిన మాటలు ఎక్కువగా మనం వినాలి. ఎందుకంటే ఈరోజు బోధలో కూడా ఎలా మారిపోయిందంటే, బోధ ఒకరికి సవాలు చేస్తే బాగుంటుంది, ఒకరితో పోటీ పడితే బాగుంటుంది, వాళ్ళు గెలుస్తారా వీళ్ళు ఓడిపోతారా, ఇలాంటి ప్రసంగాలకి లోనైపోయిన వారు ఎంతోమంది ఉన్నారే. కానీ భక్తి పాఠాలు నేర్చుకునేవారు క్రైస్తవంలో చాలామంది తక్కువైపోయారు దేవుని వర్లారా. అందుకేనండి ఎక్కువగా నేను మీ విశ్వాసాలను బలపరచటానికి ఎక్కువ మాటలు చెబుతుంటాను. నేను ఈరోజు భూమి మీద మనం అందరము కూడా బ్రతికి ఉన్నామంటే కారణం ఎవరు అంటే దేవుడే. ఎందుకంటే కరోనా సమయంలో సుమారుగా 1,000,000 మందికి పైగానే చచ్చిపోయిన ప్రపంచవ్యాప్తంగా. ఎంతమంది? 1,000,000 మందికి పైగానే. 1,000,000 మంది చనిపోయినప్పటికీ కూడా మనం ఇంకా బ్రతికే ఉన్నామంటే మనల్ని కాపాడింది ఎవరు? మనల్ని రక్షించింది ఎవరు? దేవుడు కాదంటారా చెప్పండి? దేవుడేనండి. దేవుడు నిన్ను కాపాడాడు, దేవుడు నిన్ను రక్షించాడు. కానీ దేవుని వాక్య ప్రకారంగా, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా క్రైస్తవులలో ఇప్పటికీ కూడా చాలామంది బ్రతకలేకపోతున్నారు. కనుక దేవుడు బాధపడుతూ, దేవుడు ఆవేదన పడుతూ, దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే జీవాన్ని ఇచ్చింది ఆయనే, ఊపిరినిచ్చింది కూడా ఆయనే. కాబట్టి ఆయన ఎడల భయముతోనూ భక్తితోనూ బ్రతికిన వారికి ఎప్పటికీ కూడా ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఒకవేళ నీవు మరిచిపోయినప్పటికీ కూడా ఆయన మాత్రం ఏం చేస్తుంటాడంటే నిన్ను కాపాడుతూనే ఉంటాడు. కీర్తనల గ్రంథము 124వ అధ్యాయము 7వ వచనము. చదవండి. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. ఊరిని తెంపిన వాడు ఎవరు? ఊరుకురిన తెగిపోతుందా చెప్పండి? గిలగిల కొట్టుకున్నా కూడా సింహానికి వల వేస్తారు, సింహాలకు ఉరిలొగ్గుతారు. ఎవరు? పెద్ద పెద్ద ఆఫీసర్స్. ఒక సింహము పలానా అడవిలో ఉంది, పలానా ఊరి ప్రాంతాల్లో తిరుగుతుందంటే దానికి ఉరిలొగ్గుతారు. ఎంత కొట్టుకున్నప్పటికీ కూడా ఆ ఉరి తెగిపోదు. 1000 కిలోమీటర్లు 1000 కిలోల బరువు ఉన్నప్పటికీ కూడా, 1000 కిలోల బరువు ఉన్నప్పటికీ కూడా, అది ఎంత లాగినప్పటికీ కూడా, ఎంత కొట్టుకున్నప్పటికీ కూడా ఆ ఉరి మాత్రము తెగిపోదు. కానీ మనందరి ఉరులు కూడా తెగిపోయాయంటే ఈరోజు కారణం ఎవరు? ఈరోజు మనము కూడా తినుటకు, త్రాగుటకు, ఆడుటకు, సంపాదన చేసుకొనుటకు, లేనిపోనివన్నీ ఆశించుటకు మనము ముందుకు పోవటం లేదు. దేవుని వాక్యం అంటేనే ఇష్టపడుతున్నామంటే దీనంతటికి కూడా కారణం ఎవరు అంటే దేవుడే అని మనం అందరం కూడా ఆలోచించాలి ప్రియమైన వారలారా. అందుకే అంటున్నాడు. ఎంత అద్భుతంగా ఆ మాట వ్రాయబడిందో మనం అందరం కూడా చదవగలిగితే ప్రియమైన వారలారా, చదవండి. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. మనము తప్పించుకొని ఉన్నాము. అపవాది వేసిన వలకు, అపవాది వేసిన ఉరికి మనము లోను కాక్కున్నట్టుగా, దానిలో చిక్కుబడిపోకున్నట్టుగా తప్పించుకొని ఉన్నాము. మనమందరము కూడా తప్పింపబడిన వారమే. దానికి కారకులు ఎవరు? దేవుడే. మరి దేవుడు నిన్ను తప్పిస్తే, దేవుడు నీ కొరకు ఆలోచన చేస్తే, దేవుడు మన విషయంలో, మన కుటుంబాల విషయంలో నిత్యము కూడా ఆలోచన చేస్తూ ఉంటే మనం ఏమైనా ఈనాటికైనా ఇప్పటికైనా దేవుని మనసును గ్రహించి
దేవుని దగ్గరకు వెళ్ళే పరిస్థితుల్లో కనబడుతున్నామా చెప్పండి ప్రియమైన వాళ్ళరా? ఏమాత్రము కూడా లేదు. ఎందుకంటే ఇంకను అపవాది మన పైన వల యొగ్గుతూనే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, మరణము వరకు నమ్మకము కలిగిన వాడే ధన్యుడు అంటున్నాడు. ఎప్పటి వరకు? ఏదో 10 సంవత్సరాలు కాదు, ఏదో 3 సంవత్సరాల నుండి బాప్తిసం తీసుకున్నప్పుడు 5 సంవత్సరాలు మంచి భక్తిలో ఉన్నానండి, మంచి ప్రార్థన చేసేవాడిని, మంచి పాటలు పాడేదాన్ని, ఏమోనండి విశ్వాసము కాస్త తగ్గిపోయిందంటే ఆ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రేమన వర్లరా, అపవాది యొక్క ఊరిలో పడిపోయిన వారే. కాబట్టి మనమందరం ఇప్పుడు ఎలా ఉన్నామంటే ప్రేమన వర్లరా, మంచి విశ్వాసముతో బ్రతుకుతున్న వారందరూ కూడా వల నుండి ఉరి నుండి తప్పించుకొనిన వారే. ఉరి తెంపబడిన మనము తప్పించుకొని ఉన్నాము. అపవాది చేతికి చిక్కుకోకున్నట్టుగా మనమందరము కూడా తప్పింపబడిన వారమే. తప్పింపబడిన తర్వాత దేవునికి కృతజ్ఞులుగా మనం బ్రతకాలి. దేవుడు మనల్ని విడిపించాడంటే మంచి విశ్వాసంతో మనం జీవించే విధంగా ఉండాలి. కనుక వేటగాని ఉరి అంటే ఎలా ఉంటుందంటే, విపరీతము దాని నుంచి తప్పించుకునేవారు కొందరే. అందరూ తప్పించుకోలేరండి, అందరి వల్ల కూడా కాదు. చాలామంది విశ్వాస జీవితంలో సాగుతూనే ఉంటారు. చిన్న సమస్యలు ఎదురయ్యాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే, ఏమోనండి దేవుడిని ఎంత నమ్ముకున్నా కూడా లాభం లేదు, తినటానికి అన్నం లేదు, ఒక 1000 రూపాయలు చేతులు లేదు, ఇంత దేవుని నమ్ముకున్నా కూడా దేవుడు మా పైన కరుణ చూపించుట లేదు అంటుంటారు. అంటే డబ్బుకు అమ్ముడుపోయిన వాళ్ళు, డబ్బు లేకపోయినప్పటికీ కూడా దేవుని పైన సణుగులు ప్రారంభించుకున్న వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, భవిష్యత్ అంతం వరకు మాత్రము ఉండరు వారి యొక్క విశ్వాసము. కనుక మనమందరము కూడా ఊరి తెంపబడిన మనము తప్పించుకొని ఉన్నాము. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. అమ్మయ్య, ఎంతో సంతోషంగా ఉంది రోజు. లోకంలో తినక త్రాగక, లోకంలో ఇష్టానుసారంగా నేను బ్రతకక, దేవుని సన్నిధానంలో ఇంత గొప్పగా బ్రతుకుతున్నా అంటే నా దేవుడు నన్ను తప్పించాడు అన్నట్లుగా మనము గొప్పగా ఆలోచించాలి.